నమస్తే, వెల్కమ్ టు హిందూ టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి అక్షయ తృతీయ యొక్క విశిష్టత గురించి తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు రాజేశ్వర శర్మ గురుగారు. గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? అంతా కులాసేమ్మ. ఓకే, అక్షయ తృతీయ మరి ఏప్రిల్ 30 రోజు అక్షయ తృతీయ వస్తుంది మనకి. అంటే చాలా మంది ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిది, సో ఎప్పటికీ కొంటూ ఉంటామనే ఆలోచన ప్రతి ఒక్క మైండ్లో. అంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి, ఆ రోజు గోల్డ్ షాప్కి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. మన మీడియా ద్వారా చెప్పేటువంటి అంశము ఏ శాస్త్రంలో కూడా బంగారం కొనాలి అనేటువంటిది దేనిలో కూడా ఒక్క ముక్క అష్టాదశ పురాణాల్లో ఎక్కడ వెతికినా దొరకదు. మరి ఎలా వచ్చిందంటారు? ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ యొక్క వారి నాన్నగారు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ కూడా ఈ యొక్క బంగారం కొనడం అనేటువంటిది ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ యొక్క గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ విధమైనటువంటి నానుడి చూస్తూ ఉన్నాం. కనుక ఎవరయ్యా మధ్యలో కల్పితమైనటువంటి అంశం లేనటువంటి సృష్టించినటువంటి అంశాలే ఈ వీటిపైన ప్రభావాన్ని చూపెట్టేటువంటి స్థితులు ఉన్నాయి. కనుక మనము ఏ విధమైనటువంటి స్థితి ఇట్లాంటివి ఏమాత్రం నమ్మకూడదు. బంగారం కొంటే సంపూర్ణ పాపం అనేటువంటిది లభిస్తుంది. నువ్వు దానం చెయ్యరా అంటే వానికి లేనటువంటి కోరికలు పుట్టించి నీ ఒక్కని బాగుపడితేటువంటి స్థితి అనేటువంటిది పండుగల్లో ఉండదు. అదే గురుగారు, ఏంటంటే ఉన్నవాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, సో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు లేనే లేదు కదా, బంగారం లేదు. బంగారం కొనడం అనేటువంటిదే ప్రస్తావన అనేటువంటిది లేదు అందరూ. కనుక బంగారం గురించి మనము ఈ చర్చించుకునేటువంటి అంశాల్లో మన మీడియా ద్వారా పబ్లిక్ తెలవాల్సినటువంటి ప్రజలకు తెలవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, అక్షతృతీయ రోజు బంగారం కొంటే లేనటువంటి చాలా ఇబ్బందులు వారికి జీవితంలో కలుగుతాయి. కనుక సుఖశాంతులు అనేటువంటివి ఇంట్లో ఉండదు. ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేటువంటిది కోల్పోతారు. కలిపురుషుని యొక్క ఆహ్వానం ఎక్కువగా ఉండేటువంటి వస్తువుల్లో ఈ బంగారం అనేటువంటిది ప్రప్రథమంగా మొట్టమొదట ఉండేటువంటి స్థితి. మనిషి యొక్క ప్రశాంతత కోల్పోవడానికి ఈ యొక్క బంగారం అనేటువంటిది మొట్టమొదట హేతుర్భూతమైనటువంటిది. ఈ పండుగలో అక్షతృతీయ రోజు బంగారం కొంటే ఇబ్బంది పాలవుతాము, దయచేసి కొనొద్దు అనేటువంటి విషయంగా ఖచ్చితంగా మన మీడియా ద్వారా అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ వ్యాపారస్తుల యొక్క మాట వినకండి. కావాలంటే వేరే ఒక రోజు కొనండి, మీరు ఈ రోజు మాత్రం కొనవద్దు.